ఇర్మియా గారు రాసిన గ్రంథము వాక్యాన్ని జాగ్రత్తగా విందాం, శ్రద్ధగా విందాం. ఇర్మియా రాసిన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదవండి తల్లి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగ చేసుకుంటివి కదా. 19వ వచనం చదవండి తల్లి. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండా ఉండుటయు బాధకును శ్రమకును కారణమగును. చాలు తల్లి. ఇక్కడ విసర్జించుట అనే మనకు ఈ యొక్క వాక్యాన్ని మనకు కనబడుతూ ఉంది. మనుషులు ఎందుకు బాధల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, శ్రమలలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, కన్నీరులోనికి వెళ్ళిపోతూ ఉన్నారు అని అంటే ఇర్మియా గారు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకయ్యానంటే నేను నిన్ను నడిపించేటప్పుడు నువ్వేమి చేస్తున్నావో తెలుసా? నీవు నన్ను విసర్జిస్తూ ఉన్నావు, నీవు నన్ను కాదనుకుంటూ ఉన్నావు, నీవు నన్ను వద్దనుకుంటూ ఉన్నావు, నా వాక్య ప్రకారంగా నడవడానికి నువ్వు సిద్ధంగా లేవు, నన్ను పక్కకి నెట్టేస్తూ ఉన్నావు, నన్ను విడిచిపెట్టి నువ్వు వేరే ఒక మార్గంలోనికి వెళ్ళిపోతున్నావు. అందువల్ల మనుషుల్లో శ్రమలు వస్తూ ఉన్నాయి, అందువల్ల మనుషుల్లో బాధలు వస్తూ ఉన్నాయి, అందువల్ల మనుషుల్లో వేదనలు వస్తూ ఉన్నాయి అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు విసర్జిస్తామనంటే 19వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకయ్యానంటే యెహోవా యందు భయభక్తులు లేని కారణముగా మనిషి ఏమి చేస్తున్నాడట? దేవాతి దేవుని విసర్జించి తిరుగుతూ ఉన్నాడు. ఆ విధంగా విసర్జించడం వల్ల తనకు తానే బాధల్లోనికి పడిపోతూ ఉన్నాడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బాధలు ఎక్కువైపోయినాయి, ఈరోజు శ్రమలు ఎక్కువైపోయినాయి, ఈరోజు నిందలు ఎక్కువైపోయినాయి. మనం అనే మాటలు ఏమిటా తెలుసా? సాతానుడు నన్ను శోధించేస్తూ ఉన్నాడు, సాతానుడు నాకు శ్రమలు కలగ చేస్తూ ఉన్నాడు, సాతానుడు నన్ను ఇబ్బందుల్లోనికి నెట్టేస్తూ ఉన్నాడు, తోసిస్తూ ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నావు. వాక్యము సెలవిస్తూ ఉంది, నీకు నీవే యెహోవాను విసర్జిస్తూ ఉన్నావు, వాక్యాన్ని విసర్జిస్తూ ఉన్నావు, ప్రార్థనను విసర్జిస్తూ ఉన్నావు, ఉపవాస ప్రార్థన విసర్జిస్తూ ఉన్నావు, ఆత్మను విసర్జిస్తూ ఉన్నావు, ఆయన సన్నిధిని విసర్జిస్తూ ఉన్నావు. కాబట్టి ఏమి జరుగుతుందో తెలుసా? బాధల్లోనికి మనము పడిపోతున్నామని లేఖనము సెలవిస్తుంది తల్లి. దేనిని విసర్జించాలి అనంటే ఈ లోకాన్ని విసర్జించాలి, ఈ లోక మనుషులను విసర్జించాలి, ఈ లోక సాంప్రదాయాలను విసర్జించాలి, ఈ శరీరస నేత్రస జీవపు డమ్మను విసర్జించాలి, అబద్ధమును విసర్జించాలి, కపటమును విసర్జించాలి, అవిశ్వాసమును విసర్జించాలి. కానీ మనం ఏమి చేస్తూ ఉన్నామనంటే మన ఆత్మీయ జీవితంలోనికి మనము తీసుకుంటూ ఉన్నాం. నేను గత నెల రోజుల క్రితము నేను స్కూల్కి వెళ్తూ ఉంటే ఒక మార్గంలో ఒక మనిషి కనిపించాడు. 1వ రోజు కనిపించాడు, 2వ రోజు కనిపించాడు, వారం రోజులు పోయిన తర్వాత కూడా ఆ మనిషి అక్కడే ఉంటూ ఉన్నాడు, అక్కడే అతని జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. నేను చూసి పక్క వారిని అడిగితే ఈ రాష్ట్రము కాదండి, అతనిది వేరే రాష్ట్రం అండి, మన భాష తెలుగు భాష అతనికి రావడం లేదండి, అతను చాలా డిసప్పాయింట్లో ఉన్నాడండి అని మాట్లాడారు. అయ్యో, అతనికి ఏ విధముగా అయినా సహాయం చేయాలని చెప్పి తర్వాత రోజు నేను ఏం చేశానంటే ఒక హోటల్లో ఆగి అతనికి టిఫిన్ పట్టుకెళ్ళడం జరిగింది. అక్కడ ఆగి నేను చూస్తే అతను ఏదైనా హాని చేసే పరిస్థితిలో నాకు కనిపించాడు. అతను గెడ్డమంతా పెరిగిపోయింది, బట్టలన్నీ మాసిపోయినాయి, అతను ఎవరితో మాట్లాడడం లేదు, అతని చుట్టూ కుక్కలు తిరుగుతూ ఉన్నాయి. అయ్యో, నన్ను బాధిస్తాడం అని చెప్పి ఆ దారంటే ఇంకొక మనుషుడు వెళ్తుంటే, బాబు ఈ టిఫిన్ తీసుకువెళ్ళి ఈ పార్సల్ తీసుకువెళ్ళి ఆ మనిషికి అమ్మ, నేను చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నానంటే అతను ఏమి చేస్తున్నాడో తెలుసా? నాకలాగే అనేక మంది అతనికి టిఫిన్ ఆహారమును పెట్టారు. అతను ఏం చేస్తూ ఉన్నాడంటే అది తీసుకొని ప్రక్కన పెడుతూ ఉన్నాడు. పక్కనున్న ఆ జంతువులు, ఆ కుక్కలు వాటిని తింటూ ఉన్నాయి. ఈరోజు మనం ఏ విధంగా కనబడుతూ ఉన్నామంటే దేవాది దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నాం, తీసుకోవాల్సింది మనము తీసుకోవడం లేదు, ఏదైతే మనకు అవసరం లేదో దానిని మనము తీసుకుంటూ ఉన్నాం.
ఒక పిచ్చివాడి వలె మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఒక మనసు లేని వాడి వలె మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. నిబ్బరమైన స్థిరమైన మనసు లేని వారి వలె మనం ఏమి చేస్తూ ఉన్నామంటే, మనం ఏది తీసుకోకూడదో దాన్ని తీసుకుంటున్నాం, ఏది మనము విడిచిపెట్టాలో దానిని మనం విడిచిపెట్టడం లేదు. ఈరోజు దేవాతి దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నారు. నేను నడిపిస్తూ ఉన్నాను, నేను హెచ్చిస్తూ ఉన్నాను. ఇదిగో నేను ఐగుప్తు నుంచి కానానుకు నడిపించే సమయంలో నువ్వు నన్ను ఏమి చేస్తూ ఉన్నావు అంటే, మాటికి కూడా నన్ను నీవు విసర్జిస్తూ ఉన్నావు, విసిగిస్తూ ఉన్నావు, హేళన చేస్తూ ఉన్నావు, ముఖం మీద ఉమ్ము వేస్తూ ఉన్నావు, నన్ను తన్నుతూ ఉన్నావు. అందువల్ల నీకు ఏమి జరుగుతుందో తెలుసా? బాధలు వెంటాడుతూ ఉన్నాయి, అందువల్ల శ్రమలు వెంటాడుతున్నాయి. ఎందుకు ఆ విధంగా మనము చేస్తూ ఉన్నామనంటే, ఆయన కారణం చెప్తూ ఉన్నారు. నా యందు మీరు భయభక్తులు మీరు చూపడం లేదు. నా యందు భయభక్తులు ఉంటే నా వాక్య ప్రకారంగా నడుస్తారు, నా వాక్య ప్రకారంగా అడుగులు వేసుకొని మీరు నడుస్తారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు భయభక్తులేని కారణంగా కుటుంబాల్లో ఈరోజు ఏది తీసుకోవాలో అది తీసుకోవడం లేదు. వాక్యాన్ని మనము తీసుకోవాలి. ఉపవాస ప్రార్థన మనం అనుసరించాలి. పరిశుద్ధ ఆత్మదేవుని మనం పొందుకోవాలి. ఉపవాస ప్రార్థనలో మనం ఉండాలి. సంఘము సహవాసములో మనము జీవిస్తూ ఉండాలి. కానీ మన జీవితం అంతా ఈ లోకముతో, మన జీవితం అంతా ఈ లోక మనుషులతో, మన జీవితం అంతా ఈ లోక శరీరస నేత్రస జీవపడ్డము ఆ పాపములో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు మనకు తెలియకే కాదు, మనకి తెలిసే చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఇర్మియా గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. మీరు నన్ను విసర్జిస్తూ ఉన్నారు కాబట్టి మీ జీవితాల్లో నెమ్మది లేదు, మీ జీవితాల్లో శాంతి లేదు, మీ జీవితాల్లో సమాధానం లేదు. నేను అనుగ్రహించే మీరు ఆ కృపను మీరు కోల్పోతూ ఉన్నారు, నేను అనుగ్రహించే దయను మీరు కోల్పోతూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అబ్రహాం గారి కోసం మాట్లాడాడు దేవాంత దేవుడు. ఏమిటనంటే, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అని అంటే, నువ్వు నివసించే ఆ దేశమును విసర్జించాలి, నీ తల్లిదండ్రులను విసర్జించాలి, నీ రక్త సంబంధాలను విసర్జించాలి, నీకు కలిగే ఆశలను విసర్జించాలి. నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ పనిని విసర్జించి నేను చూపించే దేశానికి నీవు వెళ్ళాలి. వెళ్ళాడు తల్లి. కొత్త నిబంధన గ్రంథంలో దేవాంత దేవుడు జక్కయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా అబ్రహాము కుమారుడివే. ఎందుకో తెలుసా? యేసయ్య ఇంటిలోనికి వచ్చిన తర్వాత, యేసయ్య జక్కయ్యతో మాట్లాడిన తర్వాత జక్కయ్య అంటూ ఉన్నాడు, అక్రమము అన్యాయమును నేను విసర్జిస్తూ ఉన్నాను, నేను విడిచిపెడుతూ ఉన్నాను. భక్తులందరూ కూడా విడిచిపెట్టుకుంటూ విసర్జించుకుంటూ ఈ లోకములో ఉన్న ఆ మనుషులను, ఈ లోక ఆచారములను, ఈ లోకములో ఉన్న శరీరస నేత్రస జీవపుట్టమని ప్రతిదీ కూడా విడిచిపెట్టుకుంటూ వచ్చారు. హల్లెలూయా. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు మోసాన్ని విసర్జించాడు తల్లి. ఎరుకు పట్టణంలో ఉన్న రాహాబు వ్యభిచారాన్ని విసర్జించింది. కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ తన పాపమును విసర్జించింది. ఎన్నో దీవెనలు పొందుకున్నారు. నెమ్మది లేని స్థితిలో నెమ్మదిని పొందుకున్నారు. కృపను కోల్పోయే స్థితిలో కృపను పొందుకున్నారు. ఆయన ఆ నరకములోనికి వెళ్ళిపోయే స్థితిలో పరలోకానికి కానానుకు నడిపించబడ్డారు. హల్లెలూయా. ఈరోజు దేనిని విడిచిపెట్టుకుంటూ ఉన్నావు? ఒక పిచ్చివాడి వలె దేనిని మనము తీసుకోవాలో, దేనిని మనము తీసుకోకూడదో, దేనిని విడిచిపెట్టాలో, దేనిని విడిచిపెట్టకూడదో ఈరోజు మనకి తెలియడం లేదు తల్లి. ఈరోజు నువ్వు వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, ప్రార్థనను విడిచిపెట్టకూడదు, ఈ పరిశుద్ధ ఆత్మదేవుని విడిచిపెట్టకూడదు, విశ్వాసమును విడిచిపెట్టకూడదు, కన్నీటి జీవితాన్ని విడిచిపెట్టకూడదు. ఈరోజు ఎంతమంది లెగిసి ప్రార్థన చేసుకున్నారు? ఎంతమంది లెగిసి ఈరోజు శుక్రవారం అని మీకు తెలుసు ఎంతమంది ఉపవాసాన్ని పాటించారు తల్లి? ఈరోజు తెలియకే కాదు, తెలిసే ఏది తినాలో ఏది తినకూడదో, ఎక్కడ మోకరించాలో ఎక్కడ మోకరించకూడదో, ఏది పరిశుద్ధమైనదో ఏది అపరిశుద్ధమైనదో తెలిసి కూడా నువ్వు పాటించడం లేదు అంటే నువ్వు ఎవరిని విసర్జిస్తూ ఉన్నావో తెలుసా? లేఖనాన్ని విసర్జిస్తూ ఉన్నావు, దేవాంతి దేవుణ్ణి విసర్జిస్తూ ఉన్నావు తల్లి. ఈరోజు దేవాంతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు.
దేనిని విసర్జించాలి, దేని నువ్వు గట్టిగా నువ్వు పట్టుకోవాలి. హల్లెలూయా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం చదవండి తల్లి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనంలో ఆయన దానియేలు కోసము మాట్లాడుతూ ఉన్నారు. దానియేలు ఏ విధముగా కనబడుతూ ఉన్నాడంటే, రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బండ్రౌతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున మరలా చదువు తల్లి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఇతను దానియేలు ఎవరయ్యానంటే బాలుడు. అతను ఎక్కడ నివసిస్తూ ఉన్నాడంటే దేశము కాని దేశములో నివసిస్తూ ఉన్నాడు. అతడు ఆయన కోసము దేవాతి దేవుడు బాలుడు కోసం మాట్లాడుతున్నారు. దానియేలు భయభక్తులు కలిగినవాడు. హల్లెలూయా. అంతేకాదు, ఆ పైన కనిపిస్తుంది 21వ వచనంలో, రాజు చిరకాలము జీవించునుగాక, నేను దేవుని దృష్టికి నిర్దోషిగా నేను కనబడితిని. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఎందుకు నిర్దోషముగా కలిగి ఉన్నాడు అనంటే, అతను కొన్నిటిని విసర్జించాడు, కొన్నిటిని కాదనుకున్నాడు, ఇది నాకు అవసరం లేదనుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఉండి తెలుసా? దేశము కాని దేశంలో, అన్య దేశంలో, బబులోను దేశంలో ఉన్నాడు. అతను కొన్నిటిని విడిచిపెట్టుకోవడం వల్ల, ఎందుకు విడిచిపెట్టుకున్నాడంటే, ఆయన మొదట భయభక్తులు కలిగి నివసిస్తూ ఉన్నాడు, వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నాడు, నిర్దోషిగా కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, దానియేలు నువ్వు నాకు బహు ప్రియుడు. హల్లెలూయా. ఈరోజు దానియేలు కోసము మనతో మాట్లాడను గాక. ఆమేన్. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము చదవండి తల్లి. 5వ వచనం. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానం చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. రాజు ఆజ్ఞ ఇచ్చెను. ఒక బాలురను ఏమి చేయాలనంటే, మరి 3 సంవత్సరములో పోషించాలి, ఆహారం పెట్టాలి. ఎటువంటి ఆహారం అంటే, రాజు అంటూ ఉన్నాడు, నేనే ఆహారం అయితే తింటూ ఉన్నానో, నేను ఏ పానీయం అయితే త్రాగుతున్నానో అది వారికి పెట్టండి. పెట్టిన తర్వాత అప్పుడు నా దగ్గరికి మీరు తీసుకురండి. రాజు ఎటువంటి భోజనము చేస్తాడు అనంటే, అది ఎటువంటి దేశం అనంటే, అది కల్దీయుల పారసికుల దేశం. అది అక్కడ దేవత ఆరాధన జరిగేది. అక్కడ దేవతలకు అర్పించే బలులను రాజు భుజిస్తూ ఉంటాడు. దానియేలుకు అర్థమైంది, అది అపరిశుద్ధమైన ఆహారము, అది పరిశుద్ధమైన ఆహారము కాదు, అది విగ్రహాలకు సంబంధించిన ఆహారం అని దానియేలుకు అర్థమైంది. వెంటనే దానియేలు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటి ఉద్దేశం అంటే, 8వ వచనములో, రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకోకూడదని దానియేలు ఉద్దేశించాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఏమిటి ఉద్దేశం అని అంటే, నేను నా జీవితాన్ని అపరిశుద్ధము చేసుకోకూడదు, నా జీవితాన్ని నేను పరిశుద్ధముగా నేను కాపాడుకోవాలని ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే రాజు ఇచ్చిన ఆజ్ఞను ఏమి చేశాడనంటే ప్రక్కన పెట్టాడు. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధముగా జీవించండి. అంటే ఏ ఆజ్ఞల ప్రకారముగా దానియేలు నివసిస్తూ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు, భోజనము చేస్తూ ఉన్నాడంటే దేవాది దేవుని ఆజ్ఞను గుండెల్లో పెట్టుకున్నాడు. హల్లెలూయా. రాజు ఇచ్చిన ఆజ్ఞను పక్కన పెట్టాడు. అంటే దేనిని విసర్జించాడు అంటే, అపరిశుద్ధమైన దానిని విసర్జించాడు, పరిశుద్ధమైన దానిని
అతను అనుభవిస్తూ ఉన్నాడు, దాని ప్రకారంగా నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నడుస్తూ ఉండగా పరిశుద్ధమైనది వచ్చింది. ఏ విధముగా వచ్చిందంటే తినే ఆహార రూపంలో, తాగే పానీయ రూపంలో దానియేలు దగ్గరికి వచ్చింది. వెంటనే అనుకున్నాడు, అయ్యో నా జీవితము అపరిశుద్ధమైపోతుంది, నా యొక్క బ్రతుకు అపరిశుద్ధమైపోతుంది, కాబట్టి నేను ఈ ఆజ్ఞను విసర్జించాలి. హల్లెలూయా. ఈ ఆజ్ఞను విసర్జించాలి. ఏ ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవాలంటే నిర్గమకాండములనే కాదు, పాత నిబంధన గ్రంథములనే కాదు, కొత్త నిబంధన గ్రంథంలో దేవాది దేవుడు మాట్లాడేది ఏమిటంటే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా మీరు జీవించండి. హల్లెలూయా. పరిశుద్ధంగా నడవండి. ఆ ఆజ్ఞను గట్టిగా పట్టుకున్నాడు తల్లి. ఆ నపుంసకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, అయ్యా నా పరిస్థితి ఇదే, నాకు ఆహారము వద్దు, రాజు భుజించే ఆహారము కానీ, రాజు తాగే పానీయము కానీ నాకు వద్దు, నాకు శాకాహార భోజనము నాకు కావాలి. నపుంసకుడు భయపడ్డాడు. 10 రోజులు శాకాహారం నాకు భోజనము పెట్టు, ఇదిగో మిగతా యొక్క ఆ బాలురు కన్నా, ఆ మిగతా యొక్క జనము కన్నా నేను ఏ విధంగా కనబడతానో ఒకసారి టెస్ట్ చేసుకో అయ్యా, పరిశీలించుకోమనంటే 10 రోజులు పోయిన తర్వాత మరి దానియేలు ముఖమే కాదు, ఆ షడ్రకు మేషకు అబేద్నెగోల ముఖము ప్రకాశవంతంగా కనబడింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నావా? లేదా ఈ లోక మనుషుల ప్రకారముగా, ఈ లోక ఆచారాల ప్రకారంగా, ఈ లోక సాంప్రదాయాల ప్రకారముగా నువ్వు తినకూడని తిని దేవాది దేవుని ఆజ్ఞను విసర్జించి ఈ లోక ఆజ్ఞను నువ్వు చేతపట్టుకుని తిరుగుతూ ఉన్నావా తల్లి? ఎందుకు దానియేలు గారు తినలేదు ఆ యొక్క ఆహారం అనంటే నిర్గమకాండము 22వ అధ్యాయము 20వ వచనము చదవండి తల్లి. యెహోవాకు మాత్రమే గాక, యెహోవాకు మాత్రమే కాక వేరొక దేవునికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు. బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు. అంటే అర్పించేవాడే కాదు శాపగ్రస్తుడు, దానిని తినేవాడు కూడా శాపగ్రస్తుడు. ఆ శాపములోనికి వెళ్ళిపోతానని చెప్పి దానియేలు గ్రహించి ఆ శాపము నాకొద్దు, ఆ అపరిశుద్ధత నాకొద్దు, నా జీవితంలో పరిశుద్ధముగా కాపాడుకోవాలని చెప్పి అతను జీవించడం జరిగింది. హల్లెలూయా. ఆ విధముగా జీవించడం వల్ల ఏమి జరిగిందయ్యానంటే 17వ వచనంలో ఆ 4 బాలురు సంగతి ఏమనగా, దేవుడు అండర్లైన్ చేసుకోండి, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేకమును అనుగ్రహించెను, మరియు దానియేలు సకల విధములకు దర్శనమును స్వప్న భావమును అనుగ్రహించు తెలివిగలవాడై యుండెను. హల్లెలూయా. తన పరిశుద్ధతను తను కాపాడుకోవడం వల్ల, దేవాది దేవుని ఆజ్ఞ ప్రకారముగా నడవడం వల్ల, ఈ లోక మనుషులు ఆజ్ఞను విసర్జించడం వల్ల దేవాది దేవుడు గిఫ్ట్ ఇవ్వడము జరిగింది, బహుమానము ఇవ్వడము జరిగింది. ఏమిటి బహుమానం అంటే దానియేలుకు స్వప్నములు, ఆ స్వప్నములకు అర్థములు, ఆ దర్శనములకు ఆ మర్మములు తెలియజేసే ఆ శక్తి జ్ఞానమును ఇవ్వడము జరిగింది. హల్లెలూయా. ఈరోజు దేవాతి దేవుని అడుగుతూ ఉన్నావు నువ్వు, నాకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి, నాకు వరములు కావాలి, నాకు వివేచన వరము కావాలి, నాకు దెయ్యాల మీద అధికారము కావాలి, నాకు ప్రవచన వరము కావాలి అని నువ్వు అడుగుతూ ఉన్నావు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. కానీ దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు ఏమిటో తెలుసా? నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకున్నప్పుడే. హల్లెలూయా. దానియేలు అడగలేదు, షడ్రకు మేషకు అడగలేదు, తల్లి ఇదిగో నాకు ఈ వరము కావాలని. ఏ విధముగా దేవాతి దేవుడు అనుగ్రహించాడో తెలుసా? వారి యొక్క పరిశుద్ధతమైన జీవితాన్ని చూసి, దేవాతి దేవుని ఆజ్ఞ ప్రకారముగా నడుస్తున్నారా నడవలేదని చెప్పి పరిశీలించి, అప్పుడు వారికి ఆ యొక్క పరిశుద్ధాత్మనే కాదు, పరిశుద్ధాత్మ సంబంధించిన వరములతో దానియేలును నింపాడు. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా మనం ఆలోచిస్తూ ఉన్నాం? దేవాతి దేవుని ఆజ్ఞను విసర్జించి మనుషుల ఆజ్ఞ ప్రకారంగా నడుస్తున్నావా? లేదా మనుషుల ఆజ్ఞను విసర్జించి దేవాతి దేవుని ఆజ్ఞల ప్రకారముగా నువ్వు నడుచుకోగలుగుతున్నావా? ఇక్కడ దానియేలు మొట్టమొదట దేనిని విసర్జించాడో తెలుసా? రాజు ఆజ్ఞను విసర్జించాడు, దేవాతి దేవుని ఆజ్ఞను గుండెల్లో పెట్టుకున్నాడు తల్లి. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉన్నావు?
ఏ ఆజ్ఞను విసర్జిస్తూ ఉన్నావు? దేవాది దేవుడు అనేక సార్లు నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకో. నీ నోటి ద్వారా, నీ చూపుల ద్వారా, నీ నడతల ద్వారా, నీ హృదయ ఆలోచన ద్వారా నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోమని అనేక సార్లు ఆజ్ఞలు ఇస్తుంటే, అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉంటే, దానియేలులాగా నువ్వు నివసిస్తూ దానియేలులాగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? లేదా నీ ఇష్టము నీది, నా ఇష్టము నాది అని చెప్పి ఈరోజు మనం ప్రవర్తిస్తూ ఉన్నామా తల్లి? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తలుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనములో ఆయన స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నారు. విగ్రహం కోసము విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసుకు చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. హల్లెలూయా. ఆయన ఏమంటూ ఉన్నారు తెలుసా? విగ్రహాలకు సంబంధించిన ఆహారము, ఆ బలికి సంబంధించిన ఆహారము, ఆ రక్తమును నువ్వేమి చేయాలంటే విసర్జించాలి. హల్లెలూయా. విసర్జించాలి, విడిచిపెట్టాలి. దానియేలు గారు చేసింది అదే. ఆ విగ్రహాలకు సంబంధించిన ఆ ఆహారము కానీ, ఆ విగ్రహాలకు సంబంధించిన ఆ పానీయమును, ఆ ద్రాక్షరసమును కానీ విడిచిపెట్టడమే, విసర్జించడము జరిగింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నావు తల్లి. ఎటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటూ ఉన్నావు? సంఘములోనికి వచ్చిన తర్వాత సంఘంతో నడుస్తూ ఉన్నావు, సంఘంతో మాట్లాడుతూ ఉన్నావు, పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు, పరిశుద్ధమైన ఆ రొట్టెను, ద్రాక్ష రసమును, ఆ పరిశుద్ధమైన ఆ శరీరమును, ఆ దేవదేవుని రక్తాన్ని సేవిస్తూ ఉన్నావు. లోకములోనికి వెళ్ళిపోయి లోకానుసారంగా నడుస్తున్నావా? విగ్రహాలకు సంబంధించిన మాటలు, విగ్రహానికి సంబంధించిన ఆహారము, విగ్రహానికి సంబంధించిన ఆ బలి అర్పణలో నువ్వు తిరుగుతూ ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా తల్లి? నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. దానియేలు గారు మొట్టమొదటి విసర్జించింది ఆ దేశ సంప్రదాయాలను విసర్జించాడు. ఆ దేశం యొక్క ఆ మూఢనమ్మకాలను విసర్జించాడు. ఆ దేశంలో ఉన్న ఆ విగ్రహాలకు సంబంధించిన ఆహారమును, ఆ పానీయమును విసర్జించాడు. దేనిని తీసుకున్నాడంటే దేవాది దేవుని వాక్యాన్ని తీసుకున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఈరోజు వాక్యము వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు దానియేలు వలె నువ్వు జీవించగలుగుతూ ఉన్నావా? ఈరోజు ఆయన రక్తధారలో కడగబడిన ఒక బిడ్డ వలె జీవిస్తూ ఉన్నావా? లేదా ఈ లోక మనుషుల వలె నువ్వు జీవిస్తూ ఉన్నావా తల్లి? ఈరోజు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, మంచిదే. నువ్వు ఉపవాసం ఉంటూ ఉన్నావు, మంచిదే. నీ పరిశుద్ధతను కాపాడుకోవడం నీకు చేత కావడం లేదు. నీ నోటి ద్వారా, నీ చూపుల ద్వారా, నీ నడతల ద్వారా, నీ చేష్టల ద్వారా పరిశుద్ధతను కాపాడుకోలేకపోతూ ఉన్నావు. పరిశుద్ధతను కాపాడుకుంటే అపరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తారు. ఆ పరిశుద్ధతను కాపాడుకోకుండా అపరిశుద్ధమైన మాటలు, అపరిశుద్ధమైన నడతలు, అపరిశుద్ధమైన ఆలోచన నువ్వు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు రాడు. అపరిశుద్ధమైన దురాత్మలు ఏలుబడి చేస్తాయి. ఈరోజు మనము నివసిస్తూ ఉన్నామో అర్థము కావడం లేదు. లేఖనము సెలవిస్తూ ఉంది, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈరోజు వాక్యాన్ని చెబుతూ ఉన్నాం. ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని గ్రహించి నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? దేవత దేవుని ఆజ్ఞను కాపాడుకోగలుగుతున్నావా? ఆ వాక్యాన్ని నువ్వు విసర్జించి నువ్వు తిరుగుతూ ఉన్నావా? అందుకే శ్రమలని చెప్తూ ఉన్నారు ఇర్మియా గ్రంథంలో. అందుకే బాధలని చెప్తూ ఉన్నారు, అందుకే కన్నీరని చెప్తూ ఉన్నారు. నువ్వు అనుకుంటూ ఉన్నావు, నేను అనుకుంటూ ఉన్నాను, ఈ లోకములే శ్రమలు, ఈ లోకములోనే నిందలు, ఈ లోకములోనే కన్నీరు అనుకుంటూ ఉన్నావు తల్లి. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? యాతనకరమైన స్థలములో ఉన్నాడు. గల కారణం ఏమిటో తెలుసా? ఏది పరిశుద్ధతో, ఏది అపరిశుద్ధతో, ఏది దేవత దేవుని ఆజ్ఞ, ఏది దేవత దేవుని ఆజ్ఞ కాదో అతను పాటించలేదు. ఈరోజు దేవత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు గారిని ముందు పెట్టాడు. తల్లి, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవడం నేర్చుకో, వాక్యానుసారముగా నడవడం నేర్చుకో. అందుకే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవానైనా నేను నిన్ను నడిపించేటప్పుడు, నీతో మాట్లాడేటప్పుడు, ఇదిగో నీతో అడుగు వేసేటప్పుడు, నీ కూడా ఉన్నప్పుడు నీవు నన్ను విసర్జిస్తూ ఉన్నావు.
నువ్వు నన్ను కాదనుకుంటూ ఉన్నావు, నా వాక్యాన్ని కాదనుకొని, ఇదిగో నా వాక్యం నా యొక్క ఆ అడుగు జడలను కాదనుకొని, నా పరిశుద్ధ ఆత్మ హెచ్చరికలు కాదనుకొని నువ్వేమి చేస్తున్నావో తెలుసా? నీ సొంత ఆలోచన కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఈరోజు శ్రమలు రావడానికి కారణము దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, మొట్టమొదటిగా దానియేలు విసర్జించింది దేని విషయంలో తెలుసా? అపరిశుద్ధమైన విషయంలో విసర్జించాడు. రెండవదిగా మనము చూసుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము చదవండి తల్లి. దానియేలు గ్రంథము అందుకు దానియేలు ఇట్లా నేను నీ దానములను నీ యొద్ద ఉంచుకొనుము, నీ దానములను నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనను ఇమ్ము, నీ బహుమానాలు మరి ఎవరికైనను ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను. రాజా, చాలు తల్లి. ఈ యొక్క దానియేలు గ్రంథంలో మొట్టమొదట నెబుకద్నెజరు కనబడుతూ ఉన్నాడు. నెబుకద్నెజరు దానియేలుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అపరిశుద్ధమైనది మీరు భుజించండి అన్నారు. కానీ దానియేలు భుజించలేదు. తన పరిశుద్ధతను తను కాపాడుకున్నాడు. నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత రాజ్యంలోనికి ఎవరు రాజుగా వచ్చారంటే బెలిషెజరు రాజుగా వచ్చాడు. బెలిషెజరుకి ఒక కళ వచ్చింది. ఎందుకు కళ వచ్చింది అనంటే, ఒక చేతి వ్రాత వచ్చింది గోడ మీద. ఏమిటనంటే మెనే మెనే టెకెల్ ఓపారసిన్. ఎందుకు అయ్యానంటే తనకు తాను హెచ్చించుకున్నాడు. ఏ విధముగా హెచ్చించుకున్నాడంటే, తనను తాగకుండా మత్తు పదార్థములు, ఆ పానీయమును, ఆ యొక్క ద్రాక్షరసమును తను తాగకుండా తన ఫ్రెండ్స్ను దగ్గరికి తీసుకువచ్చి ఇప్పించడమే కాదు, ఉపకరణములు లేవని చెప్పి పరిశుద్ధ దేవాలయంలో ఉపకరణములు తెచ్చి మరీ త్రాగుతూ ఉన్నాడు. తనకు తాను హెచ్చించుకున్నాడు. దేవాది దేవుని కన్నా ఎక్కువగా హెచ్చించుకోవడం వల్ల ఒక చేవ్రాత గోడ మీద రాయడం జరిగింది. ఆ చేవ్రాత వ్రాసిన వారిని ఆ యొక్క బెలిషెజరు మాట్లాడుతూ ఉన్నాడు, నేను 3వ అధిపతిగా నేను హెచ్చిస్తాను. అంతేకాదు, ఊదా రంగు వస్త్రములు ధరించి మెడకు కంఠభూషణమును ధరించి వారిని నేను హెచ్చిస్తానని మాట్లాడాడు. ఆ విషయాన్ని ఎవరు విన్నారంటే దానియేలు గారు విన్నారు. దానియేలు గారు విని అంటూ ఉన్నారు, అందుకు దానియేలు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నీ దానములు నీ యొద్దనే ఉంచుకొనము, నీ బహుమానములు మరి ఎవరికైనానో నువ్వు ఇచ్చేసుకో. కానీ దేవాది దేవుడు నాకు ఇచ్చిన కృపను, దేవాది దేవుడు నాకు ఇచ్చిన దర్శన భావమును, దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క మర్మమును తెలియజేసి ఆ ప్రవచన వరాన్ని మాత్రము నేను రాజుకు నేను చెప్పుతానని చెప్పడము జరిగింది తల్లి. హల్లెలూయా. ఎందుకయ్యా వద్దన్నాడు అనంటే, అక్కడ బెలిషెజరు చేసేది అపవిత్రమైన పని చేస్తూ ఉన్నాడు, త్రాగుతూ ఉన్నాడు, అపరిశుద్ధమైనది కలిగి ఉన్నాడు, అపరిశుద్ధమైన ధనాన్ని కలిగి ఉన్నాడు. అంటూ ఉన్నాడు కదా, నేను హెచ్చిస్తాను, నేను కంఠభూషణముగా ధరిస్తాను, నేను వస్త్రములు, ఓదరంగు వస్త్రములు అంటే రాజు తర్వాత రాజుగా నేను నియమిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనకు ఇక్కడ ఒక విషయాన్ని అర్థం కావాలి. ఏమిటయ్యానంటే, హెచ్చించుకోలేదు దానియేలు. హల్లెలూయా. రాజు హెచ్చిస్తానన్నాడు, కానీ దానియేలు అంటూ ఉన్నాడు, నువ్వు నన్ను హెచ్చించవసరం లేదు, నాకు నేను తగ్గించుకుంటానని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నాకేదో ప్రవచనం వరం ఉందని, నేనేదో పరిశుద్ధ ఆత్మదేవుని పొందుకున్నానని, ఇదిగో నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయని, నేను ప్రార్థన చేస్తే స్వస్థత వరం ఉందని తనకు తను హెచ్చించుకోలేదు తల్లి, తనకు తను తగ్గించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. నీ హెచ్చించే విధానం నాకు అవసరం లేదు, నీ వస్త్రము నాకు అవసరం లేదు, నీ కంఠభూషణం నాకు అవసరం లేదు, నీ ధనధాన్యం నాకు అవసరం లేదు, నీ బహుమానం నాకు అవసరం లేదు, నీవు ఇచ్చిన ఆజ్ఞను నాకు అవసరం లేదు. హల్లెలూయా. దేవాది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ నాకు కావాలి. హల్లెలూయా. నీ పొరుగు వారిని దేనిని నువ్వు ఆశించకూడదు. అది గాడిది అయినా, అది ఎద్దైనా, ఏగో ఎదటి వారి భార్య అయినా, అది పొలమునైనా, అది బహుమానులైనా దేనిని ఆశించకూడదు. హల్లెలూయా. అది దేవాది దేవుని ఆజ్ఞ. దానియేలుని ఎరిగి ఉన్నాడు, దానియేలు గ్రహించాడు. రెండవదిగా, ఇదిగో పొరుగు వారిది నాకు అవసరం లేదు, అపరిశుద్ధమైన ధనం అవసరం లేదు, అపరిశుద్ధమైన వస్త్రం అవసరం లేదు, అపరిశుద్ధమైన ఆ యొక్క పదవి నాకు అవసరం లేదని చెప్పి తనకు తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. తనకు తను
ఏమి చేశాడంటే విసర్జించుకున్నాడు తల్లి. ఈరోజున విసర్జించుకుంటూ ఉన్నావా? అక్రమము, అన్యాయము అది నాది అని చెప్పి ఈరోజు గృహాల్లోనికి ఈరోజు నువ్వు తెచ్చుకుంటూ ఉన్నావా? నీ పొరుగు వారిని వాసిస్తూ ఉన్నావా? నీ పొరుగు వారి ధనాన్ని, నీ పొరుగు వారి ఆస్తి పాస్తులను ఆశించి గృహాల్లో పెట్టుకుంటూ ఉన్నావా? దానిలో ఆ విధంగా ప్రవర్తించలేదు తల్లి. రెండవదిగా అంటూ ఉన్నాడు, రాజుతో మాట్లాడుతున్నాడు, నీ ధనము నీ దగ్గరే పెట్టుకో, నీ బహుమానములు ఎవరికన్నా ఇచ్చుకో, కానీ దేవాది దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని, దేవాది దేవుడు నాకు ఇచ్చిన మర్మముని, దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఆ భావమును, ఆ కళకు తెలియజేసే ఆ భావమును నేను నీకు తెలియచేస్తాను. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా తయారవుతూ ఉన్నారో తెలుసా? కొద్దిగా పరిశుద్ధాత్మను పొందుకుంటే చాలు, కొద్దిగా దేవాది దేవుడు స్వస్థత వరం ఇస్తే చాలు, దెయ్యాల మీద అధికారం ఇస్తే చాలు, కొద్దిగా ప్రవచన వరం ఇస్తే చాలు, ధనానికి అమ్ముడైపోతూ ఉన్నారు, ధనానికి అమ్ముడైపోతూ ఉన్నారు. 2,000 ఇస్తే నీ కోసము ప్రార్థన చేస్తాను, 30,000 ఇస్తే నీ కోసము నేను ప్రార్థన చేస్తాను. నాకు చెల్లి ఉంది, మీ అందరికీ తెలుసు, గుడివాడలో నివసిస్తూ ఉంది. ప్రార్థన చేస్తారని చెప్పి హైదరాబాద్లోంచి ఒక ప్రవక్త గారు వస్తే కుటుంబం అంతా వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయండి అని చెప్తే ఆ ప్రవక్త గారి దగ్గర ఉన్న ఆ యాజకులు లోపలికి వెళ్ళనివ్వలేదు. కారణం ఏమిటో తెలుసా? వారంటూ ఉన్నారంట, 30,000 కడితే మేము లోపలికి వెళ్ళనిస్తాం, యాజకులను నువ్వు చూడడానికి అనుమతిస్తాం, యాజకులు చెయ్యి ఉంచి ప్రార్థన చేయడానికి మేము అనుమతిస్తాం. ఈరోజు అన్యాయమైన ధనాన్ని సక్రమించుకుంటూ ఉన్నావా? అన్యాయము, దేవాది దేవుడు రక్షణ ఉచితముగా ఇచ్చాడు, ఆత్మను ఉచితముగా ఇచ్చాడు, ఆ వరములను కూడా ఉచితముగానే ఇచ్చాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఆ వరమును ఏమి చేస్తున్నామో తెలుసా? అక్రమమైన సంపాదనకు, అక్రమమైన ఆస్తి పాస్తులకు తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. నేను చెయ్యి వేస్తే ఆత్మను పొందుకుంటారు, నేను చెయ్యి వేస్తే రోగములు పారిపోతాయి, నేను చెయ్యి వేస్తే ఆజ్ఞాపిస్తే దయ్యాలు పారిపోతూ ఉన్నాయి. ఎవరిని హెచ్చిస్తూ ఉన్నావు? దేవాతి దేవుని హెచ్చిస్తూ ఉన్నావా? ఆయన వాక్యాన్ని హెచ్చిస్తున్నావా? ఆ సిలువ వేయబడిన ఆ క్రీస్తును దేవాతి దేవుడు, ఆ దేవాతి దేవుని లోకానికి చూపిస్తూ ఉన్నావా? లేదా నీకు నీవే హెచ్చించుకుంటూ ఉన్నావా? తల్లి, ఈరోజు కొద్దిగా ప్రార్థన చేస్తే చాలు, నాకన్నా భక్తిపరుడు లేడు సంఘములో. కొద్దిగా ఉపవాసం అంటే చాలు, నాకన్నా భయభక్తులు కలిగిన కుటుంబము సంఘములో లేదు. ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు ఎందుకు వద్దన్నాడు అనంటే, అపవిత్రమైనది నాకొద్దు, అపవిత్రమైన ధనము నాకొద్దు, అపవిత్రముగా నేను హెచ్చింపబడడానికి వీలు లేదు అని చెప్పి తనకు తాను తగ్గించుకున్నాడు. తల్లి, కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనము చదవండి తల్లి. ఉన్నారు దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరించుదురు. దుష్టులు తమ మనోభిష్టాను బట్టి వారు అతిశయపడుదురు. అంటే తన మనసుకు నచ్చినట్లు వారు అక్రమము చేస్తారు, తనకు మనసు నచ్చినట్లు వారు అన్యాయము చేస్తారు, తనకు మనసుకు నచ్చినట్లు వారు దుష్టులు ఏం చేస్తారంటే వారికి వారు హెచ్చించుకుంటారు. లోభములో ఉన్నవారు ఏమి చేస్తారంటే అన్యాయము, అక్రమమైన ధనాన్ని వారు ఆర్జిస్తూ ఉంటారు, తన గృహంలో పెట్టుకుంటూ ఉంటారు. తల్లి, కానీ తన మనోభిష్టానుసారముగా దానియేలు ప్రవర్తించలేదు, దానియేలు ఆలోచించలేదు, కానీ దేవాది దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఆలోచించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నామా? ఈరోజు ఎవ్వరూ చూడడం లేదులే అని చెప్పి అక్రమమైన ధనాన్ని, నీది కాని దానిని, నీ పొరుగు వారి ధనాన్ని నువ్వు ఆశించి నువ్వు తీసుకుంటూ ఉన్నావు తల్లి. దేవాది దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తూ ఉన్నావు, దేవాది దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నావు, పరిశుద్ధ ఆత్మదేవుడు మాటలను నువ్వు తిరస్కరిస్తూ ఉన్నావేమో. ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, దానియేలు మొట్టమొదటిగా రాజు ఆజ్ఞను తిరస్కరించాడు. ఏ విషయంలో అంటే అపరిశుద్ధమైనది తినడం విషయంలో. రెండవదిగా రాజు ఆజ్ఞను తిరస్కరించాడు. ఏ విషయంలో తెలుసా? అన్యాయమైన ధనాన్ని
తీసుకోవడంలో తల్లి. ఈరోజు ఇటువంటిగా మనం జీవిస్తూ ఉన్నాం. అబ్రహాము యుద్ధము చేశాడు, సొదొమ గుమర రాజు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో మనుషులను నేను తీసుకుంటాను, ఈ ధనాన్ని నీవు తీసుకో. అబ్రహాము గారు మాట్లాడుతున్నాడు, భూమిని ఆకాశంలో సృజించిన ఆ దేవాది దేవుని సన్నిధిలో ఉండి నేను మాట్లాడుతున్నాను, ప్రమాణం చేస్తున్నాను, నూలు పోగు కూడా నాకు వద్దు. ఎక్కడిది ఇది? సొదొమ గుమరలోనిది. ఎక్కడిది ఇది? శాపకరమైనది. ఎక్కడిది ఇది? అన్యాయము, అక్రమమైనది. ఇది వద్దు అంటూ ఉన్నాడు. అబ్రహామే కాదు, కొత్త నిబంధన గ్రంథంలో వచ్చిన అబ్రహాము కుమారుడిగా పిలువబడుతున్న జక్కయ్య అంటూ ఉన్నాడు, అన్యాయము, అక్రమమైన దానిని నేను విసర్జిస్తూ ఉన్నాను. హల్లెలూయా, నేను విడిచిపెడుతూ ఉన్నాను. ఇది నాకు అవసరం లేదు. దేవాది దేవుని ఆజ్ఞను గౌరవించారు. ఈ లోక మనుషులు ధనాన్ని విసర్జించారు తల్లి. ఈరోజు ఎటువంటిగా మనము జీవిస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవండి తల్లి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము దురాశ గర్భము ధరించి, దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ గర్భము ధరిస్తూ ఉంటుందట. ఎటువంటి దురాశ అంటే దేవాది దేవుని ఆజ్ఞను ప్రకారంగా పాటించకుండా ఎదటి వారి ధనాన్ని ఆశించడము, ఎదటి వారి సంపదను ఆశించడము, ఎదటి వారి భార్యను ఆశించడము, ఎదటి వారి పొలాలను ఆశ్రయించడము, ఇది దురాశ. యాకోబు పత్రికలు అయినా మాట్లాడుతున్నారు, దురాశ గర్భము ధరించి ఏమి చేస్తుందో తెలుసా? పాపమును కంటుంది. దానియేలు దురాశ పడలేదు. హల్లెలూయా. అబ్రహాము దురాశ పడలేదు, జక్కయ్య దురాశ పడలేదు. తల్లి, ఈరోజు నువ్వు దురాశ పడుతూ ఉన్నావా? దురాశ ఆలోచన కలిగి ఉన్నావా? ఈరోజు ఇరుగు పొరుగు వారిది నాదే అని చెప్పి నువ్వు అనుకుని తిరుగుతూ ఉన్నావేమో. దురాశ గర్భమును ధరిస్తుంది. గర్భమును ధరించి పాపమును కంటుంది. ఆ పాపము పరిపక్వమై మరణమును కంటూ ఉంది. మరణమును కనకముందే ఈరోజు మార్చుకోవడము మనకు మంచిది తల్లి. పల్లెటూరులు అంటూ ఉంటారు, ఎవరైనా అన్యాయం అక్రమములు చేస్తూ ఉంటే వారు అంటూ ఉంటారు, వాడి పాపము పండిందిరా, వాడి పాపము పండింది. ఈరోజు ఆ పాపము పండకుండా, ఆ దురాశ గర్భము ధరించకుండా అన్యాయమైన మాటలు మానేవేయండి, అన్యాయమైన నడతలు మానేవేయండి, అన్యాయమైన చూపులు మానేవేయండి, అన్యాయమైన ధనాన్ని తీసుకొచ్చి గృహంలో పెట్టుకోవడము మానేవేయండి తల్లి. దానియేలు అంటూ ఉన్నాడు, నీ బహుమానంలో నాకొద్దు, నీ వస్త్రములో నాకొద్దు, నీ కంఠభూషణంలో నాకొద్దు, కానీ దేవాది దేవుడు చెప్పమన్నది నేను చెప్పుతానంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన చెప్తూ ఉన్నాడు, నీతో నాతో యథార్థంగా జీవించడం నేర్చుకోండి, విశ్వాసులుగా జీవించడం నేర్చుకోండి, అన్యాయమును అక్రమమైన జోలికి వెళ్ళకండి. అందుకే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ఇర్మియా గ్రంథములు అంటూ ఉన్నారు, నేను నిన్ను నడిపించేటప్పుడు నీవు నన్ను ఎందుకు విసర్జిస్తావు? విసర్జిస్తే బాధలే, విసర్జిస్తే శ్రమలే, విసర్జిస్తే కన్నీరే తల్లి. దానియేలు విసర్జించలేదు దేవాతి దేవుని వాక్యమును, దేవాతి దేవుని విసర్జించలేదు, పరిశుద్ధ ఆత్మదేవుని విసర్జించలేదు. దేనిని విసర్జించాడు? మొట్టమొదటిగా అంటే రాజు ఆజ్ఞను, అపరిశుద్ధమైన తినడము విషయంలో అపరిశుద్ధమైన దానిని విసర్జించాడు, పరిశుద్ధమైన దానిని స్వీకరించాడు. హల్లెలూయా. రెండవదిగా రాజు ఆజ్ఞను విసర్జించాడు. ఏ విషయంలోనంటే అన్యాయము అక్రమమైన ధనములో, అది నాకు పాలు పంపులు వద్దని విసర్జించాడు. దేవాతి దేవుని వాక్యాన్ని తీసుకున్నాడు. హల్లెలూయా. కానీ దానియేలును దేవుడు విడిచిపెట్టలేదు తల్లి. బెలిషెజరు రాత్రే చనిపోయాడు. బెలిషెజరు స్థానములో దర్యావేషు రాజు అయ్యాడు. హల్లెలూయా. దర్యావేషుల కాలములో దేవాతి దేవుడు దానియేలును హెచ్చించాడు. ఒక న్యాయాధిపతిగా, ఒక ఉన్నతమైన స్థానములో దానియేలును దేవాతి దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, అన్యాయము చేయకపోతే, అక్రమము చేయకపోతే, అబద్ధాలాడకపోతే నేను ఏ విధముగా సంపాదిస్తాను, ఏ విధముగా ఇదిగో నేను జీవిస్తాను అనుకుంటూ ఉన్నావేమో. దేవాతి దేవుడు దానియేలును నీ ముందు పెట్టాడు. హల్లెలూయా. యథార్థంగా జీవించడము మనము నేర్చుకోవాలి. మూడవదిగా చూసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము చదవండి తల్లి. దానులు
సేనాధిపతులు అధిపతులు మంత్రులు అధిపతులు అందరూ కూడి రాజునొక ఖండితమైన చట్టము స్థిరపరిచి అండర్లైన్ చేసుకోండి తల్లి, ఖండితమైన చట్టమును స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. చాలు తల్లి, నా దగ్గర తప్ప మీరెవరికి మొక్కకూడదు, నా దగ్గర తప్ప మీరెవరికి ప్రార్థన చేయకూడదు, నన్ను తప్ప మీరెవరిని స్తుతించకూడదని చెప్పి ఖండితమైన ఆజ్ఞ, ఒక చట్టాన్ని తీసుకువచ్చేశారు, ఒక ఆజ్ఞను తీసుకువచ్చారు. ఏమిటయ్యారంటే మీరు ఏ దేవునికి మీరు ప్రార్థన చేయకూడదు. 30 రోజుల వరకు మీరు 2 చేతులు ఎత్తకూడదు, మోకాలు జీవితము గడపకూడదు, మీ నోరును మెదపకూడదు, ఎటువంటి దేవునికి ప్రార్థన చేయకూడదని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చారు, ఆజ్ఞను తీసుకొచ్చారు. కానీ దానియేలు దానిని ఎరిగి బెత్లెహేము వైపు కిటికీ తీసి మోకరించి 2 చేతులు ఎత్తి రోజుకు 3 మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 3వదిగా ఆజ్ఞ వచ్చింది, నీ దేవునికి ప్రార్థన చేయకూడదు, నీ దేవునికి ఇదిగో స్తుతులు చెల్లించకూడదు. ఆజ్ఞ వచ్చింది, ఆ ఆజ్ఞను విసర్జించాడు. హల్లెలూయా. ఆ ఆజ్ఞను విసర్జించాడు. దేవాది దేవుని ఆజ్ఞ ఏమిటో తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, నిర్గమ కాండములో మాట్లాడుతూ ఉన్నారు, లేవి కాండములో మాట్లాడుతున్నారు, ఇదిగో భూమి మీదే కానీ భూమి కిందే కానీ ఆకాశములో కానీ ఏ విగ్రహములు చేసుకోకూడదు, దేనికి మీరు నమస్కారము చెయ్యకూడదు. హల్లెలూయా. కొత్త నిబంధన గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నారు, లోకాసువార్త 18వ అధ్యాయంలో నిత్యము మీరు విడవక ప్రార్థన చెయ్యాలి. ఆజ్ఞలు ఇవన్నీ ఆజ్ఞలు, దేవాది దేవుని ఆజ్ఞలు ఇవన్నీ. ఇక్కడ రాజు ఆజ్ఞ ఇచ్చాడు, ఏమిటనంటే దేవాది దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఎవ్వరికి ప్రార్థన చేయకూడదు. ఆ ఆజ్ఞను 3వదిగా దానియేలు విసర్జించాడు తల్లి. హల్లెలూయా. దేవాది దేవుని ఆజ్ఞను స్వీకరించాడు, గుండెలో పెట్టుకున్నాడు. తన యథాప్రకారము లేఖనము సెలవిస్తుంది, తన యథాప్రకారము రోజుకు 3 మారు ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆ దానియేలు కోసం దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. దానియేలు భయభక్తులు కలిగిన వాడు, దానియేలు నిర్దోషమైన వాడు, దానియేలు బహుప్రియుడు. హల్లెలూయా. ఈరోజు మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఈరోజు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా తల్లి? ఈరోజు నీకు ప్రార్థన చేయడానికి ఎంతో స్వేచ్ఛ, నీకు ప్రార్థన చేయడానికి ఎంతో సమయము, నీకు ప్రార్థన చేయడానికి ఎంతో నువ్వు ఆరోగ్యముగా కనబడుతూ ఉన్నావు. కానీ అక్కడ ఆంక్షలు వచ్చాయి. సింహాపు బోనులో నిన్ను వేసేస్తాం. రాజు ఆజ్ఞను వ్యతిరేకరించి మోకరిస్తే, రాజు ఆజ్ఞను వ్యతిరేకరించి ప్రార్థన చేస్తే ప్రాణాలకే అపాయం, సింహము బోనలో వేసేస్తామని చెప్పి ఆజ్ఞను ప్రకటించిన ఆ ఆజ్ఞను తిరస్కరించాడు. దేవాతి దేవుని ఆజ్ఞను గుండెల్లో పెట్టుకున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయగలిగాడు తల్లి. ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈరోజు కన్నీరు కార్చగలుగుతూ ఉన్నావా తల్లి? ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన నిన్ను పరలోకానికి తీసుకువెళుతుంది. సిలువ మీద ఒక దొంగ ప్రార్థన చేయలేదు, దేవాది దేవుని దూషించాడు. ఇంకొక దొంగ దేవాది దేవునికి ప్రార్థన చేశాడు. ఏ దొంగ అయితే ప్రార్థన చేశాడో దేవాది దేవుని కన్నా ముందు పరలోక రాజ్యంలో ఉన్నాడు. హల్లెలూయా. దొంగ మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నేడే నీవు పరదేశంలో ఉంటావు. ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? దేవాది దేవుని ఆజ్ఞ ప్రకారం పాటించగలుగుతున్నావా? లేదా నాకు ఆ ఆజ్ఞలు వద్దు, నాకు ఇష్టం వచ్చినప్పుడే నేను మందిరానికి వస్తాను, నాకు ఇష్టమైన వచ్చినప్పుడే బైబిల్ గ్రంథాన్ని చదువుతాను, నాకు సమయం ఉన్నప్పుడే నేను మోకరిస్తాను, నాకు అవకాశం ఉన్నప్పుడే నేను ఉపవాసం ఉంటానని నీ ఆలోచన నువ్వు కలిగి ఉన్నవు తల్లి. దానియేలు ఆ ఇరుకులో, ఇబ్బందుల్లో, ప్రాణము పోయే స్థితిలో కూడా
ప్రార్థనను విడిచిపెట్టలేదు తల్లి. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి ఆజ్ఞను నువ్వు విసర్జిస్తున్నావు? ఎటువంటి ఆజ్ఞ ప్రకారంగా నువ్వు నడవగలుగుతున్నావు తల్లి? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము చదవండి తల్లి. 4వ వచనం. యోహాను, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవాది దేవుని ఆజ్ఞ ఏమిటయ్యానంటే మొదటి సమూయేలు గ్రంథము తీయండి తల్లి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. ఇదిగో ప్రార్థన మానివేయడమే పాపము, ప్రార్థన మానివేయడమే నేను దేవాది దేవునికి విరోధం అయిపోతానని సమూయేలు గారు మాట్లాడుతున్నారు. చదువుతాను. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుకొందున యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడగుదును. అది నాకు దూరమగును గాక. అంటే ప్రార్థన చేయకపోతే సమూయేలు గారు మాట్లాడుతున్నారు అది పాపమని మాట్లాడుతున్నారు. దేవాది దేవునికి విరోధం అయిపోతానని మాట్లాడుతున్నారు. దానియేలుకు అర్థమైంది, నేను పాపము చేస్తాను, నేను దేవాది దేవునికి విరోధమైపోతాను. కాబట్టి నేను మనుషులు ఇచ్చే ఆజ్ఞను, ఈలోక బబులోను రాజు ఇచ్చే ఆజ్ఞను నేనేమి చేస్తానో తెలుసా? విసర్జిస్తాను. దేవాది దేవుని ఆజ్ఞ ప్రకారంగా నేను నడుచుకుంటానని ఆయన నడుచుకున్నారు తల్లి. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? నీ పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు గడుపుకోగలుగుతున్నావా తల్లి? దానియేలు గారు విసర్జించింది 3 విషయాలు విసర్జించారు. 1, అపరిశుద్ధతను విసర్జించారు. 2వది అక్రమమైన ధనాన్ని విసర్జించారు. 3వది ప్రార్థన చేయకుండా ఆ యొక్క ఆజ్ఞను విసర్జించారు తల్లి. ఈరోజు ఈ 3 లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావా? ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఏ మనుషుల ప్రకారముగా, ఏ ఆజ్ఞల ప్రకారముగా నువ్వు జీవిస్తూ ఉన్నావు? ఇర్మీయా గారు మాట్లాడుతున్నారు, నేను దేవుడై ఉన్నాను, ఇదిగో నువ్వు నాకు కుమారులు కుమార్తెలై ఉన్నారు, నేను దేవుడై ఉన్నాను, మీరు నాకు ప్రజలై ఉన్నారు. నేను నడిపించేటప్పుడు, నేను ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు, నేను హెచ్చరించేటప్పుడు, నేను గద్దించేటప్పుడు, నేను నీతో మాట్లాడేటప్పుడు ఎందుకు మీరు నన్ను విసర్జిస్తూ ఉన్నారు? ఎందుకు ప్రార్థన మానేస్తూ ఉన్నారు? ఎందుకు పరిశుద్ధతను పాడు చేసుకుంటూ ఉన్నారు? ఎందుకు అన్యాయం అక్రమమైన ధనాన్ని తీసుకొచ్చి గృహంలో పెట్టుకుంటూ ఉన్నారు? మీరు బాధలు కలిగి ఉంటారు, మీరు శ్రమలు పాలైపోతారు, మీరు కన్నీరు పాలైపోతారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు తల్లి. చివరగా ముగించుకుందాం. యోహానుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము చదవండి తల్లి. ఆయన మాట్లాడుతున్నారు చివరగా. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము చదవండి తల్లి. 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఈరోజు దేవాది దేవుడు ఆజ్ఞల కోసం మాట్లాడడం జరిగింది. ఆయన అంటూ ఉన్నారు, నా ఆజ్ఞలు గైకొనడమే, నాతో నడవడమే నన్ను మీరు ప్రేమించడము. ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నారు, నేను నడిపించడము మీకు భారము కాదు, నన్ను ప్రేమించడము మీకు భారము కాదు, నా ఆజ్ఞలు భారమైనవి కాదని మాట్లాడుతున్నాడు. దేశము కాని దేశములో దానియేలు గారు ఉన్నారు తల్లి, కానీ ఆయనకు భారం అనిపించలేదు. ఎందుకో తెలుసా? ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఉన్నారు, ఆయనను ప్రేమిస్తూ ఉన్నారు, ఆయన స్వరాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, ఆయన కట్టడలను ప్రేమిస్తూ ఉన్నారు, వాక్యాన్ని గుండెలో పెట్టుకొని ఆయనతో నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకు భారం అనిపించలేదు, ఆయనకు శ్రమ అనిపించలేదు, ఆయనకు వేదన అనిపించలేదు, ఆయనకు కష్టం అనిపించలేదు. అందుకే ఇర్మీయా గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నారు, నేను నడిపించేటప్పుడు మీరు నడవండి, నన్ను విసర్జించకండి, నా వాక్యాన్ని విసర్జించకండి, నా ఆత్మను విసర్జించకండి, అవి మీకు భారమైనవి కాదు. ఎప్పుడు భారమైపోతాయి, ఎప్పుడు శ్రమగా కనబడుతుంది, ఎప్పుడు వేదనలు వస్తాయంటే నీ చూపుల ద్వారా
ఆయన విసర్జిస్తూ ఉన్నావు. నీ మాటల ద్వారా ఆయన విసర్జిస్తూ ఉన్నావు. నీ చేష్టల ద్వారా, నీ నడతల ద్వారా ఆయనను విసర్జిస్తూ ఉన్నావు. అందుకే శ్రమలు, అందుకే కన్నీరు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, దానియేలును దేవాది దేవుడు ఎంతగానో దీవించడానికి పరిశుద్ధ ఆత్మను ఇచ్చి అనేక మర్మములు గల ఆ వాక్యాన్ని బోధించడానికి దానియేలును నువ్వు బహు ప్రియుడవని అనేక సార్లు దేవాది దేవుడు ప్రత్యక్షంగా ఆ సాక్ష్యము జీవితాన్ని కలిగి ఉండడానికి దేవాది దేవుడు దానియేలును ఇష్టపడడానికి గల కారణము ఏమిటో తెలుసా? విసర్జించవలసినవి విసర్జించాడు. ఏదైతే తన జీవితంలోనికి తీసుకోవాలో, ఏదైతే తన గుండెల్లో పెట్టుకోవాలో ఆ ప్రతి ఆజ్ఞను గుండెల్లో పెట్టుకొని నడవడం జరిగింది. తల్లి, ఇర్మియా గారు చివరిగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి చదవండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము చదవండి. తల్లి, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండా ఉండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నువ్వు అనుకు చాలు తల్లి. నువ్వు అనుకుంటూ ఉన్నావు ఈ లోకంలో శ్రమలు వస్తాయి, ఈ లోకంలో కష్టాలు వస్తాయి అనుకుంటున్నావు. 2వ రాకడలో ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడవకపోతే, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోకపోతే, నీ మోకాలు జీవితము నీ లేకపోతే ఆయన ఏమి చేస్తారో తెలుసా? ఈ భూమి మీద నిన్ను విడిచిపెడతారు. అప్పుడు శ్రమల కాలం, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకంలో ఉండరు. అప్పుడు వాక్యము నీకు దొరకదు, ఆజ్ఞలు నీకు దొరకవు. అప్పుడు అస్సలైన శ్రమల్లో నువ్వు పడిపోతావు, నరకములోనికి వెళ్ళిపోతావు. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాము. తల్లి, ఈరోజు ఆజ్ఞల కోసం ఆయన మాట్లాడారు. ఈరోజు విసర్జించుకోవడం కోసము ఆయన మాట్లాడారు. తల్లి, బాలుడైన దానియేలు దేశము కాని దేశంలో ఉన్నాడు. కానీ ఏది విసర్జించుకోవాలో, ఏది విసర్జించుకోకూడదో దానియేలుకి అర్థమైంది. తల్లి, ఈరోజు నువ్వు ఒక తల్లి స్థానంలో ఉన్నావు, ఒక తండ్రి స్థానంలో ఉన్నావు, ఒక రక్షింపబడి ఎంతో కాలమైంది, ఎంతో అనుభవంలో ఉన్నావు. దేనిని విసర్జించుకోవాలో, దేని విసర్జించుకోకూడదో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించాడు. తల్లి, ఇంకా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నావా? ఇంకా ఈ లోక మనుషులు ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఉన్నావా? ఇంకా నువ్వు శరీరాస, నేత్రాస, జీవపు డంబం అనుకొని నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నావా? తల్లి, ఈరోజు శ్రమలకు కారణము, ఈరోజు బాధలకు కారణము, ఈరోజు ఇబ్బందులకు కారణము, 2వ రాకడలో విడవబడడానికి గల కారణము తల్లి. ఆయన నీతో మాట్లాడినప్పుడు ఈ లోక ఆజ్ఞలను విసర్జించు. ఆయన నీతో మాట్లాడినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో ఆ హృదయం దగ్గర ఉండి నీ తలుపు తడుతూ ఉన్నప్పుడు తల్లి, ఈ లోక ఆచారాలను విసర్జించు తల్లి. ఈ లోక శరీరస, నేత్రస, జీవపు డంబాన్ని నువ్వు విసర్జించుకో తల్లి. ఆయన వాక్యాన్ని స్వీకరించు, మోకాలి జీవితాన్ని స్వీకరించు, పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి నువ్వు స్వీకరించు తల్లి. ఇర్మియా గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో నేను నడిపించేటప్పుడు ఎందుకు నన్ను మీరు విసర్జిస్తూ ఉన్నారు? ఎందుకు మీరు నన్ను కాదనుకుంటూ ఉన్నారు? ఎందుకు వాక్యానికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు? ఎందుకు నన్ను కాదనుకుని నన్ను తన్నుతూ ఉన్నారు? ఎందుకు నా ముఖం మీద ఉమ్మ వేస్తూ ఉన్నారు? ఎందుకు నా యొక్క హృదయంలో నన్ను గాయం చేస్తూ ఉన్నారు? ఎందుకు బల్లెపు పోటుతో నన్ను పక్కల పొడుస్తూ ఉన్నారు? ఎందుకు నా ముళ్ళకి రెమ్మ పెడుతూ ఉన్నారని ఆయన వేదనతో మాట్లాడుతూ ఉన్నారు. తల్లి, ఈరోజు అటువంటి స్థితిలో, అటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా? నీ పరిశుద్ధతను కాపాడుకోకుండా విగ్రహాల జోలికి వెళుతూ ఉన్నావా? నీ పరిశుద్ధతను కాపాడుకోకుండా అనిలతో నువ్వు సహవాసము చేసి వారితో చప్పట్లు కొట్టి వారి మాటల్లో నువ్వు మాట కలుపుతూ ఉన్నావా? తల్లి, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవడము చేత కావడం నీకు లేదా? ఈరోజు దేవాతి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అన్యాయం, అక్రమంగా నువ్వు తిరుగుతూ ఉన్నావా? 3వదిగా ప్రార్థన జీవితంలో లేకుండా ఈరోజు నువ్వు గడిపిస్తూ ఉన్నావా? సంఘానికి వచ్చినప్పుడే ప్రార్థన, సంఘానికి వచ్చినప్పుడే ఉపవాసము, సంఘానికి వచ్చినప్పుడే ఈ మోకాలి జీవితము అని నువ్వు గడిపిస్తున్నా సహోదరి, సహోదరుడా. దానియేలు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. బాలుడైన దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు, నా పరిశుద్ధత నేను కాపాడుకున్నాను, అక్రమము నా జీవితంలో లేదు, నా మోకాలి జీవితాన్ని ముమ్మారు నేను ఉపవాసం ఉండి ఈ లోకానికి భయపడకుండా నేను ప్రార్థన చేస్తూ ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, అందరూ నోరు తెరుద్దామా?
అందరూ నోరు తెరుతామా? ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో పరిశుద్ధత లేకుండా ఎవ్వరు దేవాది దేవుని చూడలేరు తల్లి. పరిశుద్ధత లేకుండా రెండవ రాకడలో ఆయన స్వరము వినలేవు. పరిశుద్ధత లేకుండా ఆయన నువ్వు చూడలేవు. పరిశుద్ధత లేకుండా కడవరి బోర శబ్దము నీ చెవులలో వినబడదు తల్లి. ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవ్వరు ఆయనను చూడలేరు, ఆయనను చూడలేరు తల్లి.